ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. 2 రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. షర్మిల భర్త అనిల్ ఇప్పటికే సోనియా గాంధీతో సమావేశమై చర్చలు జరిపారు. త్వరలో పార్లమెంటుతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జరగనున్న నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండాలో కాంగ్రెస్ అధిష్టానం అనిల్కు క్లారిటీ ఇచ్చింది. 2 వైపుల నుంచి ఆమోదముద్ర పడిన నేపథ్యంలో త్వరలోనే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారామె. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించే అంశాన్ని పీసీసీ నేతలకు హైకమాండ్ సమాధానమిచ్చింది. వాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. వైఎస్ఆర్ కూతురిని స్వాగతిస్తామంటూ అందరూ చెప్తున్నారు. సీఎం జగన్ పైకి ఆమె చెల్లెల్ని ప్రయోగించబోతోంది కాంగ్రెస్. ఏపీ రాజకీయాల్లోకి షర్మిలొస్తే ఆమె తల్లి విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారు? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లనంటూ గతంలో తన తల్లి విజయమ్మకు మాటిచ్చారు షర్మిల. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నారు. తాను రాజకీయంగా నిలబడాలంటే ఏపీలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు షర్మిల. మరి విజయమ్మ తన కుమారుడి వైపు నిలుస్తారా, తన కూతురికే మద్దతునిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. And the Congress party in Andhra is going to fight that unitedly. One. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Kharge Sahab and Rahul Gandhi ji and Madam Sonia Gandhi ji to the Congress party to rebuild Andhra Pradesh, the dream which has just got lost because of Modi's discrimination towards Andhra Pradesh. Because of those promises, unkept promises by Modi government for the past 10 years has destroyed Andhra Pradesh development, and Andhra Pradesh deserves that promises which the central government made it, which the Modi government has betrayed the people of Telangana. And the Congress party is ready to fight that battle of 2024 strategically. But one thing is very clear, Congress party as a unit, we welcome those voices who are outside the Congress party into the Congress party. Congress President and Rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of Congress party back to the Congress fold. All the leaders who believes in Congress ideology and Congress family back to the Congress. రైట్, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. 2 రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఆల్రెడీ ఆమె భర్త బ్రదర్ అనిల్ తో కూడా సోనియా గాంధీ సమావేశమై పలు అంశాల గురించి చర్చించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరు ఏ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. సోనియా గాంధీతో బ్రదర్ అనిల్ కూడా సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఏ అంశాల గురించి చర్చించారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, 2 రాష్ట్రాల్లో ఇటు కర్ణాటక తెలంగాణలో విజయంతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ ఇటు ఏపీలో కూడా విజయం దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా గత కొంతకాలంగా కూడా ఏపీ పీసీసీ పగ్గాలు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు అప్పగిస్తారంటూ కూడా కొన్ని రోజులుగా వార్తలు పుకార్లు మొత్తం చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 2 రోజులుగా కూడా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకా వేశారు. సోనియా గాంధీతో సమావేశమై కొన్ని ప్రతిపాదనలు అయితే సోనియా గాంధీ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రతిపాదనలు అన్నిటికీ కూడా సోనియా గాంధీ అంగీకరించారు. ఫైనల్గా ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు ఇచ్చేందుకు సోనియా గాంధీ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిల ఢిల్లీ రావాల్సింది. కానీ నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉన్న సందర్భంలో అందరూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం అంతా కూడా నాగపూర్లో ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. షర్మిల ఢిల్లీ టూర్ మరో 2 రోజులు, రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చిన తర్వాత పార్టీని విలీనం చేయడం, ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టే దానిపై ఒక క్లియర్ కట్గా ఒక ప్రకటన, అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో బయట నుంచే తెలంగాణ కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వైఎస్ షర్మిల తర్వాత ఏపీలో తన సేవలను వినియోగించుకునేందుకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. కానీ ఆ సందర్భంలో కూడా ఏపీలోంచి
ఏపీ పగ్గాలు అప్పచెప్తారంటూ కూడా గతంలో కూడా తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే ఈ ప్రతిపాదన షర్మిల ముందు ఉంచారు. కానీ అనూహ్యంగా ఆ సందర్భంలో విజయం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలకు షర్మిలను రానివద్దు అని మంతనాలు జరిపిన నేపథ్యంలో రాయబారం వైఎస్ విజయమ్మ ద్వారా నడిపిన నేపథ్యంలోనే ఆ సందర్భంలో ఏపీ రాజకీయాల్లోకి నేను వెళ్ళాలని వైఎస్ విజయమ్మకు మాట ఇచ్చారు. కానీ ఎట్టకేలకు మళ్ళా తన నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్లుగా కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికే చర్చలన్నీ కూడా ఒక కొలికి వచ్చాయి. ఇటు అధిష్టానం నిర్ణయించుకుంది ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కూడా అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. కానీ ఇటు షర్మిలనే ఇప్పటి వరకు దానిపై ఒక నిర్ణయం తీసుకోలేదనేది ప్రధానంగా వైఎస్ఆర్టీపీ పార్టీ నేతలు కానీ ఇటు వైఎస్ షర్మిల అనుచర వర్గం కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే అధిష్టానం పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది, కానీ ఇంకా షర్మిల తన నిర్ణయాన్ని ప్రకటించలేదు అనేది ప్రధానంగా వారందరూ కూడా బయట ప్రచారం చేస్తున్నారు. కానీ ఫైనల్గా ఏపీ పీసీసీ పగ్గాలు అయితే వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అంటే గతంలో నిర్ణయం మార్చుకోవడానికి మళ్ళా ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడానికి కొన్ని కీలక కారణాలు కూడా మనకి ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. గతంలో 2019 ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత గతంలో ఎన్నికల్లో వైసీపీ తరఫున అన్ని తానే ప్రచారం చేసిన వైఎస్ షర్మిల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా ఆ పార్టీకి సోదరుడు జగన్కు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ సందర్భంలో కూడా వైఎస్ షర్మిలకు వైఎస్ విజయమ్మ సపోర్ట్గా ఉన్నారు. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా తాను షర్మిలకే సపోర్ట్ చేస్తానంటూ కూడా తన ప్రకటన అయితే విడుదల చేశారు వైఎస్ విజయమ్మ. కానీ ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారు అనే దానిపై కూడా ఒక కీలక చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలకంగా మారింది. కానీ ఏం జరగబోతుంది, వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు, తర్వాత ఆమె పదవి కూడా రిజైన్ చేశారు. మరోవైపు గతంలో కూడా వైసీపీ తరఫున వైజాగ్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ సందర్భంలో కూడా కావాలని వైఎస్ విజయమ్మను అక్కడ కావాలని పోటీ చేయించి ఓడించారు. వైఎస్ జగనే కావాలనేది ప్రధానంగా, అంటే పవర్ సెక్టార్గా మారకుండా ఉండేందుకే అక్కడ ఓడిపోయే సీట్లో వైఎస్ విజయమ్మను నిలబెట్టారనేది ప్రధానంగా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. తర్వాత అంతర్గతంగా కొన్ని ఇద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫైనల్గా 2019లో కూడా వైఎస్ షర్మిల జగన్ తరపున పోటీ చేసి విజయం అంటే అధికారంలోకి రావడానికి విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఫైనల్గా 2019 తర్వాత ఇద్దరికి విభేదాలు రావడం వల్ల దూరమైన తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టే సందర్భంలో కూడా వైఎస్ విజయమ్మ షర్మిల వైపే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది, షర్మిల కూతురి వైపా కుమారుడి వైపు అనే దానిపై కూడా ప్రధానంగా కీలక చర్చ అయితే కొనసాగుతుంది. చెప్పండి శివ, ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఒకవేళ అప్పగించినట్లయితే కాంగ్రెస్ బలం పెరగబోతోందా? అదేవిధంగా రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చేరికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? డెఫినెట్గా మరో పవర్ సెక్టార్ అయితే వైఎస్ కుటుంబం నుంచి ఏపీ కాంగ్రెస్లో ఇంకో పవర్ సెక్టర్ తయారు కాబోతుంది. ఈ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి, పూర్వ వైభవం రావడానికి వైఎస్ కుటుంబం నుంచి మరొక వ్యక్తిని అక్కడ నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కానీ నిర్ణయం తీసుకుని ఏపీ కాంగ్రెస్ నేతలతో కూడా నిన్న ఒక సమావేశం నిర్వహించి వారందరి నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారనేది ప్రధానంగా మనకు సమాచారం ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా వారందరినీ అడిగి ఏం జరగబోతుంది, షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పచెప్తే పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్లోకి వస్తే షర్మిలకు అక్కడ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వారందరి నుంచి కూడా కొంత సమాచారం అయితే సేకరించిన తర్వాత వారిలో కొంతమంది అందరూ కూడా షర్మిల రాకుని స్వాగతించినప్పటికీ ఇద్దరు మాజీ ఎంపీలు మాత్రం ఒకంత వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత జగన్ లాగా వ్యూహాలు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో వారు కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. కానీ ఫైనల్గా సమావేశంలో పాల్గొన్న నేతలందరూ కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను మద్దతు పలుకుతామంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఉందో ఏపీలో వైసీపీకి రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈక్వేషన్స్ బట్టి కానీ సర్వేల ఫలితాలను బట్టి కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న అభ్యర్థులను మార్చేయడంతో కొత్త ఇన్ఛార్జీలను కానీ ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలను మంత్రులు కూడా అక్కడ నెక్స్ట్ మీకు టికెట్ లేదు అని చెప్పడంతో అటువంటి వారందరూ కూడా అసంతృప్తులందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏపీ పీసీసీ పగ్గాలు ఒకవేళ వైఎస్ షర్మిల చేపడితే కనుక ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు 20 నుంచి 25 మంది వరకు కూడా వారందరూ కూడా వైఎస్ ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇటు అంటే అందరూ కూడా విధేయతగా ఉన్న వారందరూ కూడా వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే మాత్రం డెఫినెట్గా వారందరూ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా
కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉంది. నిన్న జరిగిన సమావేశంలో కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి 15% పైగా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలి, ఆ విధంగా పార్టీని బలోపేతం చేయాలనేది నిన్న రాహుల్ గాంధీ నిన్న ఏపీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా ఇటు ఎవరైతే 20 మంది పైగా ఎమ్మెల్యేలు ఎవరైతే రాబోతున్నారో వారిలో మొదటి వరుసలో ఉండేది మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండి ప్రజెంట్ రాజీనామా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి డెఫినెట్గా వైఎస్ షర్మిలతో కలిసి నడుస్తారనేది ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం కానీ ఇతర నేతలందరూ కూడా ప్రధానంగా బయట కొంత టాక్ అయితే నడుస్తున్న పరిస్థితులకు ఉంది. వారితో పాటు మరికొంతమంది మాజీ ఎంపీలు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొంతమంది ఎంపీలు కానీ ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే టికెట్ రావడం లేదో, జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే మొదటి నుంచి కలవకుండా వారందరూ దూరం పెట్టారో వారందరూ కూడా షర్మిలతో పాటు ఇప్పుడు నడిచి కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే విధంగా కూడా వారందరూ ఒక ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక అధికారిక ప్రకటన అయితే రావాల్సింది. ఎప్పుడైతే జగన్ షర్మిలను దూరం పెట్టారు అప్పటి నుంచి కూడా కొంతమంది షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా కొంత వారందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటువంటి వారిని కూడా జగన్ కలవకుండా దూరం పెట్టినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా కాంగ్రెస్లోకి షర్మిల వస్తే కనుక షర్మిలతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 2 రోజుల్లో అంటే రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇటు పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, అధ్యక్ష పగ్గాలు ఎప్పుడు చేపట్టబోతున్నారు, అధ్యక్ష పగ్గాలు చేపడతారా లేదా రాజ్యసభకు పంపించి ఏఐసిసిలో కీలక శాఖని ఏమైనా కేటాయిస్తారా, అటు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, ఆ షర్మిల ఏదైతే అధిష్టానం పెట్టిన ప్రతిపాదన అధిష్టానం అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. కానీ షర్మిల ఎటువంటి ప్రతిపాదనలతో చర్చలు జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తారు అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే చెప్పండి రేఖ. శివ, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. ఆ నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన సందర్భంలో షర్మిల ఆయనకు మద్దతుగా కూడా పాదయాత్ర నిర్వహించారు. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ వైసీపీ పార్టీలో బలాలు బలహీనతలు ఏంటో ఆమెకు ఒక అవగాహన ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకప్పుడు మద్దతుగా నిలిచిన ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏపీ ఎన్నికలకు మాత్రం ప్రత్యర్థిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? వైసీపీకి సంబంధించిన పూర్తి అవగాహన అనేది షర్మిలకు ఉంటుంది. సో అది ఈమెకు బలంగా మారే అవకాశం ఉందా? రైట్, డెఫినెట్గా మీరు అన్నట్లుగా ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేపట్టే టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో కూడా మొత్తం అన్ని తానే పార్టీని లీడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అది వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ రెండో పవర్ సెక్టార్గా తయారవుతుందనే ఉద్దేశంతోనే షర్మిలను దూరం పెట్టారు అనేది షర్మిల అనుచర వర్గం కానీ ఇటు వైసీపీలో ఉన్న మద్దతుదారులు షర్మిల మద్దతుదారులు కానీ ఒకంత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను అభిప్రాయాలను అంటే వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. అటువంటి వారిని కూడా ఆయన దూరం పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు గతంలో ఏదైతే ముందు కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ప్రతిపాదన ఉంచిందో ఏపీ నుంచి పోటీ చేయాలి, ఏపీకి సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒక ప్రతిపాదన ఉంచినప్పుడు ఆ విషయాన్ని పరిసిగట్టిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ చేత షర్మిలకు రాయబారం పంపారు. రాయబారం పంపిన నేపథ్యంలోనే నేను నీకు మాట ఇస్తున్నాను, నేను ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఒక మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు జగన్కు ఎటు చూసినా కూడా ఇటు సొంత కుటుంబం నుంచి గండంగా మారింది. ఇటు మరోవైపు 5 సంవత్సరాల పాలన కాలంలో అంటే ఇప్పుడు ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత 2019లో ఇప్పటి వరకు కూడా పాలన అనేది అస్తవ్యస్తంగా ఉందనేది అన్ని వర్గాల నుంచి కూడా అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ఒక రాజధాని అనేది లేదు, ప్రత్యేక హోదా పేరుతో అధికారంలోకి వచ్చారు, ప్రత్యేక హోదా ఊసలేదు. అది మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కానీ మోడీ ముందు మోకరిల్లి భయపడి కేసులకు భయపడి దాని ప్రస్తావన తీసుకురావడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కానీ ఆయన పార్టీలో ఉన్న వర్గం కూడా మరొక వర్గం కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఈ ఓటమి భయంతోనే ఈ ఎమ్మెల్యేలను మార్చడం కానీ ఇన్ఛార్జీలను మార్చడం, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలను వారికి టికెట్ లేకుండా చేయడం, అటువంటి వారందరూ కూడా దూరం కావడంతో వీరంతా కూడా షర్మిలకు దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు వైఎస్ షర్మిల. ఇప్పుడు కూడా తనకంటూ ఒక అనుచర వర్గం అనేది వైసీపీలో ఉంది కాబట్టి అక్కడ 2019 ఎన్నికల తర్వాత ఏ పదవి ఇవ్వకుండా ఈవెన్ ఇటు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ కూడా ఒక పవర్ సెక్టార్గా మారే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవికి కూడా వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తర్వాత తన కూతురు కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నేపథ్యంలో అక్కడ జగన్ వద్ద ఉండకుండా తెలంగాణకు వచ్చి షర్మిలకు సపోర్ట్ చేస్తానంటూ కూడా ఒక ప్రకటన చేశారు. అంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గతంలో 2 సందర్భాల్లో ఇటు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, తర్వాత గౌరవ అధ్యక్షులుగా రాజీనామా చేశారు, తర్వాత ఇటు జగన్కు దూరంగా ఉంటూ
వైఎస్ షర్మిల దగ్గర కూడా తనకు మద్దతు తెలుపుతూ కూడా వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన సందర్భంలో తనతో ఉంటానంటూ ఒక మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరికి ఒకే రాష్ట్రంలో పోటీ చేయబోతున్నారు. జగన్కు మరో పవర్ సెక్టర్గా తయారు కాబోతున్నారు వైఎస్ షర్మిల. ఇది జగన్కు పెద్ద దెబ్బే అంటూ కూడా ఇది రాజకీయ వర్గాల్లో కానీ విశ్లేషకులు కూడా రోజు విశ్లేషణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే షర్మిల రావడం వల్ల జగన్కే ఎఫెక్ట్ అనేది ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగా షర్మిలను రావడం వల్ల జగన్కు లాస్ అనేది జగన్ కూడా యోచిస్తున్నారు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ గతంలో లాగా ఇప్పుడు వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు, వెనుదిరిగే ప్రసక్తే లేదు. నేను ఏపీ నుంచి పోటీ చేయబోతున్నాను, ఏపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ కూడా షర్మిల డిసైడ్ చేయడంతో అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటు షర్మిల కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అధికారికంగా 2 రోజుల్లో ఈ ప్రకటన అధ్యక్ష పగ్గాలు చేపట్టే దానిపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎవరెవరు షర్మిలతో రాబోతున్నారు అనే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన అయితే రేపు లేదా ఎల్లుండిలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అదేవిధంగా బ్రదర్ అనిల్ కూడా గత ఎన్నికల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా షర్మిల వెనక ఉండి నడిపించారు. ప్రతిదానికి ఆయన మద్దతుగా నిలబడి ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు బ్రదర్ అనిల్తో సోనియా గాంధీ కూడా చర్చలు జరుపుతున్నారు. షర్మిల పాత్ర ఏపీలో ఏ విధంగా ఉండబోతోంది అని. అంటే ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసిన విజయమ్మను ఈ చర్చలకు పిలవకుండా ఇప్పుడు బ్రదర్ అనిల్ని పిలిచి మరి ఇటువంటి సమావేశాలు అయితే జరుగుతున్నాయి, చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ పాత్ర కూడా ఈ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా కీ రోల్ అనేది ఇక్కడ అనిల్ది ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే భర్తగా వైఎస్ షర్మిల భర్తగా అనిల్ కుమార్ ఉన్నారు కాబట్టి గతంలో ఇద్దరు కూడా ఇటు అంటే ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో షర్మిలకు సపోర్ట్ చేయడమే కాదు, గతంలో కూడా తను పాదయాత్ర చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా షర్మిల పాదయాత్ర చేసినప్పుడు అన్ని విధాల అన్నీ తానే చూసుకున్నారు. అంటే ఫేస్ ఆఫ్ ది పాదయాత్రలో తాను ఉన్నప్పటికీ కూడా ప్రజలకు వెళ్ళినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నదంతా కూడా వెనుకుండి నడిపించిన కథానాయకుడు మాత్రం బ్రదర్ అనిల్ అనేది ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే షర్మిల ఢిల్లీ రాకుండా మొత్తం ఇటు షర్మిల తరపున మొత్తం అనిలే వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఢిల్లీలో ఉండి గత 2 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో 2-3 ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేగా పాలేరు నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ పోటీ చేస్తారని కూడా ప్రతిపాదన కూడా ఒక షర్మిలకు సంబంధించి ఇటు బ్రదర్ అనిలే క్రిస్టియన్ సంఘాలకు సంబంధించిన నేతలతో మధ్యవర్తిగా ఉండి బ్రదర్ అనిలే వెళ్ళి కలిసి మాట్లాడి తర్వాత షర్మిల అనిల్ ఇద్దరు కూడా కలిసిన తర్వాత ఒక కీలక నిర్ణయానికి అయితే వచ్చారు. ఎట్టకేలకు తెలంగాణలో బయట నుంచి సపోర్ట్ చేశారు, అధికారంలోకి వచ్చారు. తర్వాత ఏపీలో పగ్గాలు అప్పగించాము, ఏపీ పిసిసి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు కూడా మొత్తం రాయబారం అంతా కూడా కేసీ వేణుగోపాల్, బ్రదర్ అనిల్, అలాగే సోనియా గాంధీ, బ్రదర్ అనిల్ ద్వారానే మొత్తం ఇదంతా జరిగింది అనేది ప్రధానంగా ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. దీనిలో భాగంగానే మొత్తం కీ రోల్ అంతా కూడా మొత్తం బ్రదర్ అనిల్ పోషిస్తున్నారు. కానీ విజయమ్మను ఎందుకు పిలవలేదు అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే ఒక పార్టీ అధినేత్రిగా షర్మిలను పిలుస్తారు, ఆయన భర్తగా అనిల్ను మాత్రమే పిలుస్తారు. అంటే వైఎస్ విజయంని పిలవాలంటే మరోవైపు అక్కడ కుమారుడు ఉన్నారు కాబట్టి అంటే ఆ ఈక్వేషన్ బట్టి చూసుకుంటే వైఎస్ విజయమ్మను ఇక్కడ ఆహ్వానించలేదు చర్చలకు. ఈ నేపథ్యంలోనే చర్చల విషయంలో కూడా ఈ 2 చర్చల విషయంలో కూడా ఇటు షర్మిల ఓన్లీ అనిల్ మాత్రమే సోనియా గాంధీతో కానీ ఇటు కేసీ వేణుగోపాల్తో కూడా పలుమార్లు సమావేశమయ్యారు. పలుమార్లు సమావేశం జరిగిన తర్వాత మరోవైపు ఇటు ఎప్పుడైతే కర్ణాటకలో ఫలితాలు వచ్చాయో తర్వాత పలుమార్లు ఇటు డీకే శివకుమార్ కూడా వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కూడా కలిసిన తర్వాత అక్కడి నుంచి రాయబారం అనేది వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు దగ్గర అవుతూ మా తండ్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం మేరకు నేను కాంగ్రెస్లోకి చేరబోతున్నాను, కాంగ్రెస్లో చేరతాను, ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనేది నా తండ్రి ఆశయం, నా తండ్రి ఆశయం కోసం నేను పనిచేస్తాను, దానికి అనుగుణంగా నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నానంటూ కూడా పలుమార్లు వైఎస్ షర్మిల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కానీ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా ఒకటిదాని తర్వాత ఒకటి అనూహ్యంగా జరుగుతూ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఫైనల్గా మనం చూసుకుంటే కనుక మీరు అన్నట్లు మొత్తం కీలకంగా ఇక్కడ బ్రదర్ అనిలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిదీ కూడా తాను ముందుండి మొత్తం నడిపిన తర్వాత షర్మిలను రంగంలోకి తీసుకొచ్చి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఇక ఫైనల్గా అయితే చర్చలు అయితే మొత్తం క్లియర్ కట్గా ముగిశాయి. ఇక అధ్యక్ష పగ్గాలు ఎప్పుడు చేపట్టబోతున్నారు, ఎప్పుడు ఎవరెవరు షర్మిలతో కలిసి నడవబోతున్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది వస్తారు, ముఖ్యంగా వైఎస్ఆర్టీపీలో ఉన్న తెలంగాణ నేత కొంతమంది రాజీనామా చేసినప్పటికీ కూడా ఇటు ఏపీలో మాత్రం
వైసీపీలో ఉన్న చాలామంది షర్మిలకు మద్దతు పలికేవారు అనేక మంది ఉన్నారు. ఇటు రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసేవారు కానీ షర్మిలకు మద్దతుదారులు కానీ ఇద్దరు కూడా ఉన్న నేపథ్యంలో దాదాపు 20 మంది పైగా ఎమ్మెల్యేలు కానీ మాజీ నేతలు కానీ సీనియర్ నేతలందరూ కూడా షర్మిలతో కలిసి నడిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఒక గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ చేశారు. అధికారిక ప్రకటన అయితే త్వరలోనే వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధిష్టానం నుంచి ఫోన్ వెళ్ళడమే షర్మిల తన అనుచర వర్గంతో ఢిల్లీ వస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. తర్వాత ఏపీలో మొత్తం ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటి వరకు పిసిసి ప్రెసిడెంట్గా గిడుగు రుద్రరాజు ఉన్నారు కాబట్టి మళ్ళీ అధ్యక్ష పగ్గాలు మారిన తర్వాత షర్మిల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు, త్వరలోనే 2-3 నెలల్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో ఏ ఈక్వేషన్తో ముందుకు వెళ్ళాలనేది కూడా తనకు సంబంధించింది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా అధిష్టానం ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఈ యాక్షన్ ప్లాన్లో తన అనుచర వర్గం ఎంతమంది ఉండబోతున్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారిని ఎంతమందిని కలుపుకుని వెళ్ళాలి, ఎవరెవరికి అనే దానిపై ప్రధానంగా వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలతో కలిసి వచ్చేందుకు వైసీపీ నుంచి చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.